ఆ బ్లాక్ మెయిలర్ ఎవరు? అతన్ని ట్రేస్ చేయగలుగుతాడా టెంపో? రంగనాథం మళ్ళీ డబ్బులు ఇస్తాడా? అదేంటో తెలియాలంటే 2వ ఎపిసోడు ముగింపు అయిన ఈ కథలోకి వెళ్ళిపోదామా? చదువుతున్నది దేవి. రంగనాథం ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తూ దాదాపు ప్రసవ వేదన పడుతున్న రాజకీయ నాయకుళ్లాగా ఉన్నాడు. అటు ఇటు తిరుగుతూ 8వసారి అతను నిష్ఠవాచ్ చూసుకున్నాడు. ఇంకా ఫోన్ మోగడానికి ఇంకా 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాల్లో అతడి కంఠం కర్కశంగా అమర్యాదకరంగా తనని బెదిరిస్తోంది, ఆజ్ఞాపిస్తుంది. తను చెప్పేది వింటే అతడు ఏమవుతాడో ఆలోచిస్తూ రంగనాథము కూర్చున్నాడు. తను జ్వాలతో ఏర్పరచుకున్న సంబంధం తనని ఎంతలాగా కాల్చి పారేస్తుందని అతను ఊహించలేకపోయాడు. రంగనాథం ఉలిక్కిపడి మోగుతున్న టెలిఫోన్ని తటాలను అందుకున్నాడు. బ్లాక్మెయిలర్ కంఠమే. నాకు పెట్టాల్సిన నైవేద్యాన్ని శుభ్రంగా పేపర్లో ప్యాక్ చేయి. సరిగ్గా 12 గంటలకి నీ స్కూటర్లో బయలుదేరు. ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర స్కూటర్ని వదిలేయి. 42వ నంబర్ బస్ ఎక్కు. టెర్మినస్ దాకా టికెట్ కొనుక్కో. పార్సిల్ని సీటు మీద మర్చిపోయి టెర్మినస్లో దిగిపో. 32వ నంబర్ బస్ ఎక్కి ఒక్క క్షణం. రంగనాథం అడ్డు తగిలాడు. నేను మాట్లాడేటప్పుడు అడ్డు పెట్టొద్దని నీకు ముందే చెప్పాను. 32 ఇంపాసిబుల్. రంగనాథం గట్టిగా అరిచాడు. వాట్? బ్లాక్మెయిలర్ కంఠంలో కోపం లేదు, ఆశ్చర్యం. పైకం సర్దుబాటు కాలేదు. రంగనాథము తడబడ్డాడు. రంగనాథం, నీ రంగు వెలిసిపోయేలాగా నీ బ్రతుకుని బజార్లో ఉతికేస్తాను. నాతో సరసాలాడకు. ఐఎమ్ సారీ, ప్లీజ్ నన్ను నమ్ము. నేను అడిగింది చాలా చిన్న మొత్తమే కదా. నీకు చిన్న మొత్తమే, నాకు కాదు. బీ రీజనబుల్. మరొక వారం గడివి. ఎలాగో తంటాలు పడి షటప్. నన్ను తంటాలు పెట్టడానికి టైం అడుగుతున్నావు. పగ్గం అతని చేతిలో ఉన్నంతకాలం మనిషిని ఆవు ఏమీ చేయలేదు. రంగనాథం, నీ ముక్కికి తగిలించబడిన తాడు ఎంతకాలమైనా నా చేతిలోనే ఉంది అన్నాడు అతను సగర్వంగా. ఆ నవ్వు కొరడా దెబ్బలాగా రంగనాథాన్ని తాకింది. యు ఆర్ మిస్టేకెన్. నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. సర్దడానికి ప్రయత్నం చేశాను. వచ్చే శుక్రవారం తప్పకుండా చెల్లించేస్తాను. మరో సంగతి, ఏదో మొత్తం తీసుకొని నాకు విముక్తిని కలిగించు. రంగనాథం ప్రాధేయపడ్డాడు. ఆల్ రైట్, నెక్స్ట్ ఫ్రైడేకి నువ్వు సర్దాలి. సర్ది తీరుతావు. ఇది నేను నీకు మంజూరు చేస్తున్న మొట్టమొదటి అండ్ చిట్ట చివరి వాయిదా. ఇక వాయిదాలు ఉండవు. కక్కమన్నప్పుడు నువ్వు కక్కాల్సిందే. వచ్చేవారం నువ్వు ఎంత చెల్లించుకోవాలో తెలుసుగా? రంగనాథం తేలిగ్గా నెట్టూడ్చాడు. తెలుసు. 2. అవతల కంఠం పక్కపక్క నవ్వింది పగలబడి. అమాయకత్వం నటించొద్దు. ఈ వారంది 2, పై వారం బాపతు 4, మొత్తం 6 లక్షలు కక్కాలి నువ్వు. రంగనాథానికి ఒళ్ళు ఒక్కసారి చల్లబడింది. నో, ఆ 6 నా వల్ల కాదు. 2 నీ వల్ల కాదని మరోసారి చెప్పు. అతడి కంఠం కర్కశంగా సవాల్ చేసింది. రంగనాథం గుటకలు మింగుతూ ఉండిపోయాడు. రంగనాథం, వచ్చే వారం 6 లక్షలు రెడీగా ఉంచు. పొరపాటు చేస్తే ఏం జరుగుతుందో నీకు అర్థమయ్యేలాగా నేనే చేస్తా. నువ్వు, నీ జ్వాల వందలాది క్యాసెట్లలో బంధించబడి దేశమంతా పంపిణీ చేయబడతారు. నో! రంగనాథం బొంగురుగా అరిచాడు. ఎస్ రంగనాథం, శుక్రవారం నువ్వు 6 ఇవ్వకపోతే శనివారం 60కి మీ బూతు బొమ్మల్ని వేలం వేస్తాను. ఈలోగా తిక్క వేషాలు వేయొద్దే. ప్లీజ్ బీ రీజనబుల్. అంత మొత్తం నేను అసలు ఆర్జించలేను, సర్దలేను. అతడు గొళ్ళుమని నవ్వాడు. తటాలన ఆ నవ్వు ఆగింది. తన కిందున్న గుడ్లు ఎన్నో కోడిపెట్టకి తెలియకపోవచ్చు, కానీ మనిషికి తెలుసు అనుకుంటే నువ్వు ఆర్జించగలవు. నీలాంటి వాడి చేతికి వద్దంటే కూడా డబ్బు వస్తుంది. అటువైపున ఫోన్ పెట్టేశాడు. రంగనాథం అలా వెర్రివాళ్లాగా ఉండిపోయాడు. 5 నిమిషాల తర్వాత తెప్పరిల్లాడు. రంగనాథం సాలోచనగా ఒక నంబర్ తిప్పాడు. డిటెక్టివ్ టెంపో. మిస్టర్ టెంపో. రంగనాథాన్ని మాట్లాడుతుంటా. చెప్పు. ఆ బ్లాక్ మెయిలర్తో సాగిన సంభాషణ అంతా పూసుకొచ్చినట్టు చెప్పాడు. రంగనాథం గారు, ఇవాళ అతని కోట చెల్లిస్తానన్నారు కదా,
నాతో ఎందుకు టైం అడిగారు? రంగనాథం కథనం విన్నాక టెంపో ప్రశ్నించాడు. రంగనాథం నెట్టూడ్చాడు. సర్దుబాటు కాలేదు. లావాదేవీలన్నీ నా భార్య కంట్రోల్ చేస్తుంది. గుడ్డలమ్మి పోగైన పైకాన్ని బ్యాంకులో జమ చేసి ఆమెకి లెక్కలు వివరించడమే ఈ రంగనాథం అనబడే ఈ నమ్మిన బంటు చేసే పని. అతడి కంఠంలో ఉక్రోషం, కసి ధ్వనించాయి. ఓ ఐ సీ. అయితే ఆమెకేదో ఒకటి చెప్పి సర్దాల్సింది అన్నాడు టెంపో. ఏదో కాదు, ఎంతో చెప్పాను. బిజినెస్ డీలింగ్స్లో పీకల మీదకి వచ్చింది అన్నాను. నా వ్యాపార నైపుణ్యం అంతా ఉపయోగించాను. ఆవిడకి అర్థం కాలేదు. ఎండిపోయిన గుడ్డ నుంచి కూడా మీరు నీళ్లు పిండగలరు, కానీ మా ఆవిడ నుంచి పైసా కూడా తీసుకోలేదు. చివరికి దామోదర్ కూడా చెప్పి చూశాడు. దామోదర్ ఎవరు? టెంపో ప్రశ్నించాడు. నా భార్య తమ్ముడు. సాధారణంగా నా భార్య తన తండ్రి మాట, తమ్ముడి మాట కాదనేదే కాదు. ఈసారి దానికేదో తిక్కరేగింది. అది సంతకం చేస్తే గాని బ్యాంకులోంచి డబ్బు రాదు. రంగనాథం చాడీ చెప్తున్నట్టే అన్నాడు. ఆల్ రైట్, మీ ప్రయత్నంలో మీరుండండి, నా ప్రయత్నంలో నేనుంటాను, టెంపో సలహా ఇచ్చాడు. మిస్టర్ టెంపో, గోడకి ఎదురుగా నుంచున్నాను. వెనక్కి తిరగలేను, అటువైపుకి దూకలేను. మీ ప్రయత్నమే ఫలించాలి. ఐఎమ్ వెరీ హెల్ప్లెస్, రంగనాథం దీనంగా అన్నాడు. చూద్దాం. టెంపో ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. ఇన్స్పెక్టర్ పృథ్వీరావు కంఠం హుషారుగా ధ్వనించింది. పొద్దుటే పోలీసులు గుడ్ మార్నింగ్ అంటూ ఫోన్ చేస్తే అది బ్యాడ్ మార్నింగే అని నా నమ్మకం, నవ్వుతూ అన్నాడు. వాట్ న్యూస్? పృథ్వీరావు పకపక నవ్వాడు. యూ మే బీ రైట్ టెంపో. ఆగా మేఘాల మీద ఒకసారి నా ఆఫీస్కి వస్తావా? ఏమిటి కదా? నీ ఆఫీస్లో ఎవరినన్నా కిడ్నాప్ చేశారా? టెంపో నవ్వుతూ అన్నాడు. ఇన్స్పెక్టర్ పృథ్వీరావు ఎవరో చక్కెల గింతలు పెట్టినట్టుగా నవ్వాడు. అసలు సంగతి వింటే నువ్వు జోకులు రువ్వవు, నవ్వవు. వాట్ వాట్ అన్నాడు. రంగనాథం, అదే నీ క్లయింట్, ఇన్స్పెక్టర్ పృథ్వీరావు ప్రశ్నించాడా? రంగనాథం, బి రామనాథం, గజం టెక్స్టైల్స్ ప్రొప్రైటర్ అతనేనా? టెంపో క్షణం పాటు తటపటాయించాడు. తన వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళకూడదు అని అన్నాడు రంగనాథం ఆలోచిస్తూ. గుర్తుపట్టాను. ఏంటి? అతడు నా ప్రశ్నలకి సరిగ్గా సమాధానం ఇవ్వట్లేదు. టెంపో గారు అంటూ జపం చేస్తున్నారు. ఏమిటి సంగతి? అతన్నెందుకు అసలు నువ్వు ప్రశ్నిస్తున్నావు? అడిగాడు ఆశ్చర్యంగా. వ్యాపారంలో మూతుకాలే పరిస్థితి ఎదురైతే బట్టల వ్యాపారి తెలివిగా మంటలు రాజేసి షాపు తగలెట్టేసి ఏమి ఎరగని వాళ్ళలాగా నిద్రపోతాడు. ఇన్సూరెన్స్ వాళ్ళు 2 చేతుల షాప్ అతనికి చెల్లిస్తారు. ఇదంతా నీకు తెలుసు కదా. రంగనాథం కూడా అదే చేశాడు. వాట్? 2 గంటల ప్రాంతంలో అతడు తన బట్టల షాప్లోకి వెళ్ళాడు. అరగంట తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. పొద్దుటే షాప్లోంచి పొగ యువతలకి చిమ్ముతోంది. నిప్పులేంత పొగ రాదు కదా. అంతా కళ్ళారా చూసినట్టు చెప్తున్నావు, నీకెలా తెలుసు? ఇన్స్పెక్టర్ పృథ్వీరావు సగర్వంగా నవ్వాడు. మా పోలీసులకి సహస్ర నేత్రాలు. నీ కళ్ళతో చూస్తారు, నీ చెవులతో వింటారు. రాత్రి గస్తీ తిరిగే గోర్ఖా తేజ్ బహదూర్ 2 కళ్ళతో చూశాడు. చూసిందాన్ని శుభ్రంగా వర్ణించాడు. టెంపో రిసీవర్ పెట్టేశాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాడు. ఈ మధ్య 4 షాపులు ఇలాగే తగలాడ్డాయట. ఇన్సూరెన్స్ వాళ్ళేమో గోల పెడుతున్నారు. ఈ మంట ముందు ఏముందో కనిపెట్టమని మమ్మల్ని పురమాయించారు. అంచేత ఇతన్ని క్వశ్చనింగ్కి తీసుకొచ్చాను. అన్ని ప్రశ్నలకి అతడి సమాధానం ఒకటే, టెంపో గారు అని జపం చేస్తున్నాడు. టెంపో గారు, నన్ను నమ్మండి, నేను ఆ దారుణం చేయలేదు, రంగనాథం ఆవేశంతో ఆవేదంతో అన్నాడు. ఒక్కరోజులో 10 ఏళ్ల వయసు పెరిగినట్టుంది అతడికి. వాళ్ళిద్దరిని ఇన్స్పెక్టర్ ఏకాంతంలో వదిలాడు. రాత్రి 2 గంటల ప్రాంతంలో మీరు షాప్కి ఎందుకు వెళ్ళారు? టెంపో ప్రశ్నించాడు. పోలీసుల్లాగే మీరు కూడా అంటున్నారు. నేను రాత్రి ఇంట్లోంచి అసలు కదలలేదు, రంగనాథం ఉద్రేకంతోనే అన్నాడు. అయితే గూర్ఖా అబద్ధం చెప్పాడా? అన్నాడు. నిజం మాత్రం చెప్పలేదని అనిపిస్తోంది. ఎందుకు? అతడేమన్నా మీకు శత్రువా? అతడితో స్నేహమే లేదు, శత్రుత్వం ఎలా వస్తుంది? రంగనాథం ఎదురు ప్రశ్న వేశాడు.
మీరు షాప్లోకి వెళ్ళారు, అతడు పలకరించాడు. మీరు సమాధానం చెప్పారు. నో. అరగంట తర్వాత మీరు స్కూటర్ మీద ఇంటికి వెళ్ళారు. అతడు మీ ఇంటికి సమీపంలోనే ఉన్నాడు. ఆ గోర్ఖా వెధవ అబద్ధం ఆడుతున్నాడు. రంగనాథం హూంకరించాడు. అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. టెంపో సిగరెట్ వెలిగించి ఒక ప్యాకెట్ని అతడి వైపు విసిరాడు. రంగనాథం ప్యాకెట్ని టెంపో వైపు తోశాడు. జేబులోంచి సిగార్ తీసి వెలిగించాడు. టెంపో అతన్ని నవ్వుతూ చూశాడు. మిస్టర్ రంగనాథం, మీరు అబద్ధం ఆడుతున్నారు. రంగనాథం ఎర్రటి కళ్ళు అదోలా చూశాయి. ఎందుకు? మీ షాపును మీరే తగలబెట్టారు. ఎందుకు? రంగనాథం అరిచాడు బొంగురుగా. అమాయకత్వాన్ని నటించకండి. కావాలంటే నేను చెప్తాను. మీకు పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. మరో విధంగా సర్దే శక్తి మీకు లేదు. షాపు తగలబడితే ఫైర్ యాక్సిడెంట్ పాలసీ మీద ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీకు పుష్కళంగా డబ్బులు ఇచ్చేస్తారు. మిస్టర్ టెంపో, ఇది మరీ ఘోరం. ఇన్సూరెన్స్ కంపెనీ నా భార్యకు డబ్బు చెల్లిస్తుంది. వ్యాపారం పూర్తిగా ఆమె పేరిటే ఉంది. అది మీకు ఇదివరకే నేను చెప్పాను. రంగనాథం కంఠంలో విచారం, నిస్సహాయత ఉన్నాయి. కావచ్చు, ధారాళంగా డబ్బున్నప్పుడు ఏదో సాగుతో ఆమె నుంచి మీకు కావాల్సింది లాక్కోవచ్చు కదా. మిస్టర్ టెంపో, ఇలా అనుమానించే పని పోలీస్ వాళ్లకు వదిలేయండి. మీ అన్వేషణ సాగించండి. అసలు వ్యక్తిని పట్టండి. రంగనాథం ఉద్రేకంతో అన్నాడు. టెంపో తటాలను లేచాడు. ఇన్స్పెక్టర్తో, నేను చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళండి. అన్నట్టు నన్నెందుకు నియమించుకున్నారో ఇన్స్పెక్టర్కి చెప్పారా? లేదు. అడిగాడు. మీతో చర్చించాలి అని చెప్పా. ఎవరికీ చెప్పలేనని మీకు కూడా తెలుసు కదా. రంగనాథం బలహీనంగా అన్నాడు. ఓకే, తర్వాత కలుస్తాను అంటూ టెంపో బయటికి వెళ్ళిపోయాడు. టెంపో తలుపు కొట్టాడు. తలుపు తెరుచుకుంది. గళ్లలుంగే నీలం రంగు బనీను ధరించి తేజ్ బహదూర్ ఎర్రటి కళ్ళతో ప్రశ్నార్థకంగా చూశాడు. క్యా హోనా సాబ్? బహదూర్, నీతో మాట్లాడాలి అంటూ లోపలికొచ్చాడు. ఆవో సాబ్, ఆవో. తేజ్ బహదూర్ కళ్ళల్లో భయం, గౌరవం ప్రత్యక్షమయ్యాయి. అతడి నోట్లోంచి మాట బయటికి రాలేదు. బహదూర్, నీకు రంగనాథం తెలుసా? టెంపో ప్రశ్నించాడు. గజం టెక్స్టైల్స్ మాలికేనా? రంగనాథం సాబా, తెలుసు. రాత్రి అతడిని నువ్వు చూసావా? అదంతా వివరంగా చెప్పు. టెంపో అడిగాడు నవ్వుతూ. అదంతా పోలీసులకి చెప్పేశాను సాబ్. తేజ్ బహదూర్ని అనుమానిస్తూ అన్నాడు. పోలీసులకి ఏం చెప్పావు? టెంపో అడిగాడు మళ్ళీ. అదంతా తమకెందుకు సాబ్? ఇన్స్పెక్టర్ పృథ్వీరావు, నేను ఆ కేసును చూస్తున్నాం. బహదూర్ కళ్ళలో అనుమానం మాయమైంది. ఆ రాత్రి 2 గంటలు దాటింది సార్. గజం టెక్స్టైల్స్ సమీపంలో నేను నడుస్తున్నాను. రంగనాథం షాప్ ముందు స్కూటర్ ఆపి ఆగాడు. నేను షాపుని సమీపించేసరికి ఆయన తాళాలు తెరిచి షట్టర్ని పైకి దోశాడు. నమస్తే అని చెప్పి ఆయన్ని పలకరించాను. ఆవేళ్ళప్పుడు షాప్లో పనేంటా అని అడిగాను. స్టాక్ వచ్చిందని, డెలివరీ తీసుకోవాలని అన్నారు. బహదూరు, షాప్ ముందు లైట్ ఉందా? అతన్ని నువ్వు చాలా బాగా చూసావా? అడిగాడు. లైట్ లేదు సార్. స్కూటర్ దిగి నడిచేటప్పుడు కొంచెం దూరం నుంచే చూశాను. తర్వాత స్కూటర్ దగ్గరగా ఆగాను. స్కూటర్ ఆయనదే. పాత బజాజ్ని అమ్మేసి ఈ మధ్య ఆయన కైనటిక్ హోండా కొన్నాడు. కొత్త స్కూటర్ కొన్నాడంట ఆ రోజు. నా నెల మామూలుతో పాటు టీ కూడా ఇప్పించాడు. ఆయన స్కూటర్ నాకు బాగానే గుర్తు. షాపులో దూరి షట్టర్ని సగం పైగా కిందకి లాగాడు ఆయన. అప్పుడే ఆయన్ని పలకరించాను. బహదూర్ చెప్పే హరికథకి టెంపో అడ్డు తగిలాడు. అయితే షాప్లోకి వెళ్ళాక కూడా అతన్ని నువ్వు బాగా చూడలేదంటావు, అవునా? అవసరం లేదు సాబ్. ఆయనే అని నాకు తెలుసు. ఆయన ఎప్పుడు తెల్ల ప్యాంట్ వేసుకుంటారు అంటూ ఆయన ప్యాంటు, బూట్లు, బ్రౌన్ కలర్ బూట్లు నాకు బాగా కనిపించాయి. షాప్లోకి వెళ్ళగానే ఆయన లైట్లు వేశాడు. పైగా ఆయన రంగనాథం సాబే అని నేను ఆ తర్వాత కూడా గమనించాను. ఎట్లా? ప్రశ్నించాడు టెంపో. ఆయన్ని పలకరించే నేను నడుస్తూ వెళ్ళిపోయాను. దాదాపు అరగంట తర్వాత ఆయన స్కూటర్ నన్ను దాటి దగ్గరలోనే ఉన్న ఇంటి కాంపౌండ్లోకే వెళ్ళింది. నేను అక్కడే ఆగాను. గేట్లోకి తిరిగేటప్పుడు కాలుస్తున్న సిగరెట్ని ఆయనేమో రోడ్డు మీద పడేశారు. మాఫ్ కర్నా
బీడీ కాల్చుకుందుకు అగ్గిపెట్ట లేదు. ఆయన పారేసిన సిగరెట్ పేకతో బీడీ ముట్టించుకున్నాను. అక్కడే నిలబడ్డాను. రంగనాథం గారు స్కూటర్ని షెడ్లో పెట్టేసి తలుపులు తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయారు. బహదూర్ అన్నాడు, బహదూర్, మరొకరిని చూసి నువ్వు రంగనాథం అని అనుకోలేదు కదా? బహదూర్ దెబ్బతిన్నట్టే చూశాడు. లేదు సాబ్, 10 ఏళ్లుగా ఆ వీధిలో షాపులన్నీ కాపలా కాస్తున్నాను కదా. సాబ్, రంగనాథం సాబ్ నాకు బాగా తెలుసు సార్. ఆయన తల బాగా కిందకి వాలి నడుస్తారు. కొద్దిగా చీకటి ఉన్నా నడిచే విధానాన్ని బట్టి ఆయనే అన్నని తెలుసుకున్నాను సార్. ఆయన కాకపోతే నేను ఆ షాపులోకి వెళ్ళనిచ్చేవాణ్ణి కాదు కదా. టెంపో నవ్వుతూ అన్నాడు, బహదూర్, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని నీ డ్యూటీని నిజాయితీగానే చేస్తున్నావు. బహదూర్ మొహం విప్పారింది. శుక్రియా సాబ్. అలా ఉన్నా కూడా పొద్దుట 5 షాపు యజమానులను నన్ను ఎగతాళి చేశాడు సాబ్. తిరుగుతానంటావు, షాపులు తగలబడుతూనే ఉన్నాయి అన్నాడు సాబ్. అన్నట్టు ఉదయం కాఫీ హోటల్లో రంగనాథం షాపు గారి షాపు కాలుతున్నట్టే విన్నాను సాబ్. నాకు అసలు నమ్మబుద్దే కాలేదు. వెళ్ళి చూశాను. రాత్రి 2 గంటలప్పుడు షాపు బానే ఉంది. ఆ మాటే అక్కడున్న పోలీసు వాళ్లతో నేను అన్నాను. తర్వాత రంగనాథన్ సాబ్ నీ కాపలా ఇలా ఉంది అన్నాడు కోపంగా. ఆయనని కూడా చూశాను అని అన్నాను. ఆయన అసలు తను ఇక్కడి వైపు రాలేదే అన్నాడు. నాకేమో మతిపోయింది. నేను అబద్ధాలు ఆడను. నా నిజాయితీని ఆయన అనుమానించారు. ఆ మాటే అన్నాను. దాంతో ఇన్స్పెక్టర్ సాబ్ నన్ను 1000 ప్రశ్నలు వేశారు. రంగనాథం సాబ్ని ప్రశ్నలతో సతాయించారు. స్టేషన్కి 2 తీసుకెళ్లారు. నా స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళిపోమన్నారు. అంటూ ఆగి బహదూర్ అదోలా చూశాడు. సాబ్, రంగనాథం సాబ్ చాలా పెద్ద మనిషి. ఆయన ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాడు? టెంపో చిన్నగా నవ్వాడు. అది కనుక్కోవడానికే నేనుండే నిజాన్ని వినాలి అని వచ్చాను. సర్లే, వస్తాను అంటూ 10 రూపాయల నోట్ అతడికి ఇచ్చి బయటకు వచ్చేశాడు. టెంపో బజార్ నొక్కాడు. ఎవరు? తలుపు తెరిచే ఉంది. స్త్రీ కంఠం లోపల నుంచి తారాస్థాయిలో వినిపించింది. గొళ్ళెం పెట్టకుండా మూయబడిన తలుపును దోసుకుంటూ లోపలికెళ్ళాడు. మధ్యలో సోఫాలో పద్మాసనం వేసుకుని ఒక భారీ స్త్రీ ప్రశ్నార్థకంగా చూసింది అతడిని. ఎవరు? అందామె. అక్షరాల జీడిపప్పుతో పాటు ఆమె నోట్లో ఇంకో 4 ఉన్నాయి. మీరెవరు అని ఆమె వివరంగా అడగనందుకు సంతోషిస్తూ చిరునవ్వుతో, నేను రంగనాథం గారితో మాట్లాడాలండి. మేడ మీద గదిలో ఉన్నారు. అరిచిన ఆయనకి వినపడదు. మీరే వెళ్ళండి అంది నిర్లక్ష్యంగా. సంతోషంగా మెట్లెక్కాడు. గుమ్మంలో నిలబడ్డ టెంపోని రంగనాథం ఆశ్చర్యంతో చూశాడు. క్షణంలో ఆశ్చర్యాన్ని తరిమేస్తూ అతడి మొహంలో ఆదుర్ద ప్రత్యక్షమైంది. అప్రయత్నంగా ముందుకు నడిచాడు. మీరు ఇక్కడ? లోపలికి రండి అన్నాడు అతను. అతడు లోపలికి వచ్చాడు. అదరాబదరాగా తలుపులు మూసేసి మంచం దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎదురుగా కూర్చున్నాడు. మిస్టర్ టెంపో, మీరెందుకు వచ్చారు? ఐఎమ్ సారీ. మీరు రావడం నాకు ఇష్టమే, కానీ అతడికి తెలిస్తే అన్నాడు అతను తగ్గు స్వరంతో. టెంపో సిగరెట్ వెలిగించి అతన్ని చిరునవ్వుతో చూశాడు. మిస్టర్ రంగనాథం, మీరు అబద్ధాలు ఆడతారని అనుకోలేదు. మిస్టర్ టెంపో, రాత్రి మీరు మీ కైనటిక్ హోండాలో మీ షాప్కి వెళ్ళారు. వైట్ ప్యాంట్, బ్రౌన్ షూస్ వేసుకున్నారు. అరగంట తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. సిగరెట్ పీకని మీ ఇంటి ముందు రోడ్డు మీదకి పారేశారు. ఇదంతా మీకెవరు చెప్పారు? పోలీసులా? రంగనాథం అడ్డు తగిలాడు. గూర్ఖా తేజ్ బహదూర్. రంగనాథం పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అతడు ముఖం కందగడ్డలాగా మారిపోయింది. ఆ వెధవకి చూపు మందగించుంటుంది. ఎవరినో చూసి నేను అనుకున్నాడు. బహదూర్ చూపులు బాగానే ఉన్నాయి. అతడంతా చూశాడు. చూసిందంతా చెప్పాడు. టెంపో నవ్వుతూ అన్నాడు, మిస్టర్ రంగనాథం, మీరు నాతో నిజం చెప్పొచ్చు. రంగనాథం బరువుగా నెట్టూడ్చారు. బహదూర్ పొరపడ్డాడు. ఎందుకంటే నేను రాత్రి గడపే దాటలేదు. నిజం చెప్పాలంటే ఈ గదిలోంచి కదలలేదు. ఇంకా చెప్పాలంటే నేను షూస్ వేసుకోను. ఎప్పుడు సిగరెట్లు కూడా కాల్చను. చెప్పులే వేసుకుంటాను. కరోనా సిగారు కాలుస్తాను. వాడు అబద్ధాలు ఆడుతున్నాడు. ఎందుకు? వాడు సరిగ్గా పహారా తిరగడం లేదని ఇరుగు పొరుగు షాపుల వాళ్ళు అన్నారు. నేను కూడా అన్నాను.
సక్రమంగా డ్యూటీ చేసే నిజాయితీ పరుడని చాటుకోవడానికే ఆ వెధవ కట్టుకథలు కల్పించి చెప్పాడు. రంగనాథం ఆగ్రహంతో అన్నాడు, ఎవరో మీ స్కూటర్ మీద మీ షాప్కి వెళ్ళారు. ఎవరో మీ తాళాలతో మీ షాపుని రాత్రి 2 గంటలప్పుడు తెరిచారు. ఎవరో ఆ తర్వాత మీ షాప్ నుండి మీ స్కూటర్ మీద ఇంటికి వచ్చారు. ఇదంతా ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే రాత్రి 2 గంటల ప్రాంతంలో మీ షాపు అంటుకుంది. ఎవరో వెళ్ళి తాళాలు తెరిచి మంట పెడితే గాని షాపు అంటుకోదు కదా. టెంపో నవ్వుతూ అన్నాడు, ఎవరు? అసలు ఎవరైనా మీ స్కూటర్ తాళాలని, వాకిల్ తాళాలని, షాప్ తాళాలని ఉపయోగించరు కదా. ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్లే అంతా చేయగలరు. అన్నీ ఉన్న వ్యక్తి మీరే. రంగనాథం తటాలన మంచం మించి లేచాడు. దీనంగా టెంపో కళ్ళలోకి చూశాడు. మిస్టర్ టెంపో, నేను ఆ పాడు పని చేయలేదు. పొద్దుట మీరు విచారించేదాకా నాకు ఇన్సూరెన్స్ ఆలోచనే రాలేదు. మీరు కాకపోతే మరెవరు ఆ పని చేశారు? ఎవరు అన్నాడు టెంపో. రంగనాథం నిస్సహాయంగా చూశాడు. మిస్టర్ రంగనాథం, ఇంటి తాళం చెవి, స్కూటర్కి, షాప్ తాళాలు వీటన్నిటినీ మీరు ఎక్కడ పెడతారు? మంచం పక్కనే ఉన్న టీపై మీద పెట్టిన లెదర్ బ్యాగ్ని రంగనాథం చూపించాడు. స్కూటర్ తాళం, షాప్ తాళాలు ఎప్పుడు అందులోనే ఉంటాయి. రాత్రంతా లెదర్ బ్యాగ్ అక్కడే ఉంది. ఇంటి తాళాలు బీరువా మీద పడేస్తాం. టెంపో సాలోచనగా తల పంకించాడు. మిస్టర్ టెంపో, నన్ను నమ్మండి. నా షాపుని నేనెందుకు తగలబెట్టుకుంటాను? రంగనాథం ఉద్రేకంతోనే అన్నాడు. టెంపో ఏం మాట్లాడలేదు. రంగనాథం ముందు పచార్లు ప్రారంభించాడు. తటాలు నాగి అతడు మొహంలోకి తీక్షణంగా చూశాడు. మిస్టర్ రంగనాథం, మీరు కాకపోతే మరొక వ్యక్తి ఒక్కడే ఆ పని చేసుండాలి. మీ తర్వాత షాపుని తగలబెట్టే మోటివ్ అతడికొక్కడికే ఉంది. ఎవరు? రంగనాథం కళ్ళు పెద్దవి చేస్తూ చూశాడు. బ్లాక్ మెయిలర్. రంగనాథం ఉలిక్కిపడి అయోమయంగా చూశాడు. టెంపో అతడిని చూశాడు. మాట ప్రకారం శుక్రవారం మీరు చెల్లించలేకపోయారు. మరొక వారం గడువు అడిగాడు. ఈ వారం 2 లక్షలు చెల్లించలేలని, మీరు వచ్చే వారం 6 లక్షలు చెల్లించగలరనే నమ్మకం అతడిలో ఉండి ఉండకపోవచ్చు. మీకు డబ్బు వస్తే గాని అతడి జోబు నిండదు. మీకు డబ్బు రావడానికి, పెద్ద ఎత్తున రావడానికి అతను సహాయం చెయ్యాలి అని అనుకుని ఉంటాడు. షాప్ కాలిపోతే ఇన్సూరెన్స్ పైకం మీకు అందుతుంది. దాన్ని మీ నుండి అతడు లాక్కోవచ్చు. టెంపో కంఠం గంభీరంగా ధ్వనించింది. రంగనాథం తటాలన మంచం మించి లేచాడు. ఆవేశంతో టెంపో వైపు చూశాడు. మై గాడ్, మిస్టర్ టెంపో, ఆ రోజు అతడన్న మాటలు ఈ క్షణంలో నాకు గుర్తొస్తున్నాయి. తన కిందన్న గుడ్లు ఎన్నో కోడిపెట్టకు తెలియకపోవచ్చు, కానీ మనిషికి తెలుసు నీలాంటి వాడి చేతికి వద్దంటే కూడా డబ్బొస్తుంది అన్నాడు. ఇవాళ ఉదయం అతడు మళ్ళీ ఫోన్ చేశాడు. వాట్? వెంటనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టమన్నాడు. పైకం గుంజి తన బాకీ తీర్చేయమన్నాడు. అవసరమైతే ఎంతో కొంత పర్సంటేజ్ ఇన్సూరెన్స్ అధికారికి పారేయమని కూడా సలహా ఇచ్చాడు. రంగనాథం కంఠం ఉద్రేకంతో అంది. టెంపో మొహంలో చిరునవ్వు తాండవించింది. మళ్ళీ ఏదో అనుమానం అతన్ని పీక్కు తినడం ప్రారంభించింది. బ్లాక్ మెయిలర్ మూర్ఖంగా ప్రవర్తించాడు. రంగనాథం స్కూటర్లో వెళ్లి షాపుని తగలబెట్టి ఆ అనుమానం రంగనాథం పైకి సరఫరా అయ్యేలాగా చేశాడు. కానీ గూర్ఖా సాక్ష్యం ప్రకారం అనుమానం రంగనాథం వైపు వేలెత్తి చూపుతోంది. ఎక్కడో ఏదో పొరపాటు ఉంది. తనకి అర్థం కాని చిక్కుముడి ఎక్కడో ఉంది. అసలు అంత రాత్రివేళ గూర్ఖా తనని చూస్తాడని, తనని రంగనాథంగా అనుకుంటాడని అతడెందుకు ఊహించాడు? అలా ఊహించాడా? ఎంతకీ తన ఆలోచనలు సరైన మార్గంలోనే సాగుతున్నాయా? మిస్టర్ టెంపో ఆలోచిస్తూ చూశాడు అతడి వైపు. మీరు త్వరగా ఏదో ఒకటి చేయాలి. నా షాపుని ఇన్సూరెన్స్ పైకం కోసం నేనే కాల్ చేశానని బజార్లో అందరూ అనుకుంటున్నారు. అది అపఖ్యాతి. దాన్ని నేను భరించలేను. ఆ నేరం నేను చేయలేదని నిరూపించండి. ఆ బ్లాక్ మెయిలర్ ఉచ్చులోంచి నన్ను తప్పించండి. ఈ 2 సహాయాలు మీరు చేసే తీరాలి. రంగనాథం దీర్ఘంగా ప్రార్థించాడు. ప్రయత్నిస్తాను.
అంటూ గుమ్మం వైపు కదిలాడు. తలుపు తెరవబోతూ ఆగి రంగనాథం వైపు చూశాడు. మిస్టర్ రంగనాథం, మీకు అతడు పంపించిన రిజిస్టర్డ్ కవర్ ఎక్కడుంది? నా దగ్గరే ఉంది, దాచాను. ఏ? రంగనాథం ప్రశ్నించాడు. ఆ రోజు ఇంకా ఉత్తరాలు వచ్చాయా? 2 ఇంగ్లాండ్ లెటర్లు. అవి 3 నాకు కావాలి. టెంపో గారు, దేనికి? ఆ 2 మా మామగారు మా బావమరిది రాశారు. రిజిస్టర్డ్ కవర్ మీద అతడి వేలిముద్రలు ఉంటాయి. అలాగే మీవి పోస్ట్ వ్యాన్ మీ కూడా ఉంటాయి. పోస్ట్ చేసిన వ్యక్తులవి కూడా ఉంటాయి. అందరి వేలిముద్రల నుండి అతడి వేలిముద్రల్ని నేను వేరు చేసి చూడాలి. అప్పుడు అర్థమైంది. సరే అంటూ లెటర్లు తెచ్చిచ్చాడు. మావిడకిచ్చానే, పట్టుకొస్తానా మిగిలిన 2 అని కిందకెళ్ళాడు. టెంపో తోటలోకి చూస్తున్న కిటికీ ముందుకు జరిగాడు. ఆలోచిస్తూ యువతలకి చూడసాగాడు. ఉత్తరాల అవసరానికి తను ఏదో కారణం చెప్పాడే కానీ వేలిముద్రల కోసం తను ఉత్తరాల్ని తీసుకోవడం లేదు. వేలిముద్రల ఆధారంతో తను ఈ కేసుని పరిష్కరించలేడని టెంపో కూడా తెలుసు. థ్యాంక్స్ ఎ లాట్ సుధాకర్, నువ్వు చాలా హెల్ప్ చేశావు. నువ్వు చెప్పిన విషయాల్ని నాకెంతో ఉపయోగిస్తాయి. టెంపో ఉత్సాహంగా అన్నాడు. మిస్టర్ టెంపో, యు ఆర్ వెల్కమ్. ఇంతకీ ఆ వ్యక్తి మీ పరిగణాల్లో ఏ మర్డర్ అయినా చేశాడా? కొంపదీసి ఇంతవరకు అతని మీద ఇక్కడ ఏ కేసు రికార్డ్ కాలేదు. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కంఠం మద్రాసు నుంచి టెలిఫోన్ తీగలమ్మట పాకుతూ టెంపో చెవిలో ధ్వనించింది. టెంపో చిన్నగా నవ్వాడు. నాట్ మర్డర్. మనుషుల్ని ప్రాణాలు తీయడంతో కాకుండా అనేక విధాలుగా చంపొచ్చు సుధాకర్. ఆ పనే చేస్తున్నాడు. రాత్రి మళ్ళీ ఫోన్ చేస్తానే. ఐ విల్ గివ్ యూ ఏ డీటెయిల్డ్ రిపోర్ట్. ఓకే? ఓకే. ఎనీథింగ్ ఎల్స్? నో. థ్యాంక్ యూ సుధాకర్ అంటూ ఫోన్ పెట్టేశాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతాజీ రోడ్ బ్రాంచ్ ముందు టాక్సీ ఆగింది. డిటెక్టివ్ టెంపో దిగి బ్యాంక్ వైపు అడుగులేశాడు. 2 గంటల నుంచి 8 బ్యాంకుల్లో సాగిన అన్వేషణ గిట్టుబాటు కాలేదు. ఇక 2 బ్రాంచీలే మిగిలాయి. వాటిలోనూ తనకు కావాల్సింది దొరకకపోతే తన అంచనా తప్పినట్టే. అంచనా తప్పితే ఆ తర్వాత ఏం చెయ్యాలి ఆలోచిస్తూ బ్యాంక్ మేనేజర్ గదిలోకి వెళ్ళాడు. మేనేజర్ అడిగాడు. తను వచ్చిన పని చెప్పాడు. ఓకే, వెల్కమ్ మిస్టర్ టెంపో. అకౌంట్ ఓపెన్ చేయాలా? లేదు, వేరొకరి అకౌంట్ గురించి కనుక్కోవాలి. అది మా రూల్స్కి విరుద్ధం. చిన్నగా నవ్వి, రూల్స్ ఉంది అప్పుడప్పుడు రిలాక్స్ చేయడానికే. అయితే చెప్పండి. ఫ్రెష్ అకౌంట్స్ కార్యక్రమం చూసే వ్యక్తిని పిలిపించండి, చెప్తాను. అప్పుడే గదిలోకి లెక్చర్ పట్టుకొచ్చిన నౌకర్ని చూస్తూ కుంచితపాదం అన్నాడు. ఆ గంగాధరాన్ని పిలుచుకురా అని. వెంటనే అతను వచ్చాడు. అతడు సన్నగా తోలుబొమ్మలా పొడుగ్గా ఉన్నాడు. చూడండి గంగాధర్ గారు, అతను ఈ మధ్య మీ బ్యాంకులో అకౌంట్ ప్రారంభించి ఉండాలి. గంగాధర్ నుదురు చిట్లిచ్చాడు. పేరు చెప్పండి. రోజు ఎన్నో మొహాల్ని చూస్తుంటాం కదా. టెంపో చెప్పాడు. గంగాధర్ తల పంకించాడు. ఇప్పుడే వస్తానే, రికార్డ్స్ రిఫర్ చేసి చూడాలి అంటూ కదలపోయాడు. మిస్టర్ గంగాధర్, మీకు మరొక క్లూ ఇస్తాను. అతడు ఎడం చేత్తో రాస్తాడు. గంగాధరం కళ్ళు మెరిశాయి. పోయిన నెలలో అనుకుంటానండి, ఎడం చేత్తో సంతకాలు చేసి ఒకతను అకౌంట్ ఓపెన్ చేశాడు. పేరేమో గుర్తులేదు. జస్ట్ ఎ మూమెంట్ అంటూ అతడు గదిలోంచి యువతలకి నడిచాడు. మిస్టర్ టెంపో, ఎంతకీ అతనెవరు? అతని ఖాతా గురించి ఇన్ని వివరాలు మీకెందుకు? మేనేజర్ అడిగాడు. ఒక కేసు విషయంలో అతడికి నేను సహాయం చేశాను. నా ఫీజేమో ఎగ్గొట్టాడు. నేను టేకప్ చేసిన కేసు మూలంగా అతడికి బాగానే లాభించింది. అయితే పైసా రాలలేదు అన్నాడు. మీ బ్యాంకుల్లో దాచుకున్నట్టు నా పరిశోధనలో తేలింది. అది కన్ఫర్మ్ చేసుకుని అతన్ని నిలేసి కక్కిస్తాను. ఓ పని చేయండి, అతడు ఇవ్వగానే మా బ్రాంచ్లో 25,000 పడేసి అకౌంట్ తెరవండి, కుంచితపాదం అన్నాడు. అలాగే, తప్పకుండా చేస్తా. అతడు ఇవ్వాల్సిన మొత్తంలో 25,000 25వ వంతు మాత్రమే. టెంపో నవ్వుతూ అన్నాడు. యు ఆర్ కరెక్ట్ టెంపో గారు. అతడి పేరుతో సేవింగ్స్ అకౌంట్ ఉంది. లెడ్జర్ని మోసుకుంటూ వస్తూ అన్నాడు గంగాధరం ఉత్సాహంగా. టెంపో కూడా చాలా ఉద్రేకంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఎంత జమ చేశాడో చెప్పండి అన్నాడు. 4వ తేదీ 500 జమ చేశాడు.
11వ తేదీ 1000, 18న 2000, 25న 4000, ఈ నెల 1వ తారీఖున 8000, 8వ తారీఖున 16,000, 15వ తారీఖున 32,000, 22న ₹1,00,000. గుడ్. వారం వారము మల్టిప్లై అవుతూ వెళ్ళిందే. ఏ గుడ్ అకౌంట్ హోల్డర్, మేనేజర్ అన్నాడు ఉద్రేకంతో. నిస్సందేహంగా టెంపో నవ్వుతూ అన్నాడు. గంగాధర్, ఆయన ఏదైనా విత్డ్రా చేశాడా అని అడిగాడు. నో విత్డ్రాల్స్ సార్, గంగాధర్ నవ్వుతూనే చెప్పాడు. ఫైన్, ఈసారి ఆయన వచ్చినప్పుడు నా దగ్గరికి తీసుకురా. నేను అతన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసేలాగా చూస్తాను. అలాగే అన్నాడు మేనేజరు. అలాగే సార్, థ్యాంక్ యూ చెప్పాడు. మిస్టర్ గంగాధర్, అతడి అప్లికేషన్ ఫారంని, స్పెసిమన్ను, సిగ్నేచర్ని ఒకసారి చూపించండి. ఇతనని నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా, లేకపోతే నా డబ్బు నాకు రాదు కదా. గంగాధర్ నవ్వాడు. రండి చూద్దురుగానే అన్నాడు. పేవ్మెంట్ మీద నిలబడి టెంపో ఎదురుగా ఉన్న సన్నటి వీధిలోకి పరకాయించి చూశాడు. ఆ వీధిలో లైట్లు వెలగడం లేదు. మెయిన్ రోడ్డును ఆనుకునున్న పాత బిల్డింగ్ ఆ వీధిలోకి సాగింది. హనుమాన్ లాడ్జి ఉంది. నవ్వుకుంటూ అక్కడే ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ వైపు నడిచాడు. లోపలికెళ్ళి ఒక నెంబర్ డయల్ చేశాడు. ఎస్, అవతలి కంఠంలో అధికారం ఉట్టిపడింది. పృథ్వీరావు, ఉన్నపళాన బయలుదేరు. ఓల్డ్ టౌన్లో మెయిన్ రోడ్డు మీద ఉన్న హనుమాన్ లాడ్జ్కి రా. 2nd ఫ్లోర్ రూమ్ నంబర్ 116 ముందు నిలబడు. ఎందుకు, ఏమిటి అని అడక్కు, వెంటనే వచ్చాయి. అలాగే వచ్చేస్తున్నానని పృథ్వీ బయలుదేరాడు. 116 నంబర్ గది ముందు నుంచో. ఆ లోపల జరిగే నాటకాన్ని విను. రంగనాథం షాపును తగలబెట్టిన వ్యక్తి అతనే. సమయం చూసి యువతలకి దూకుతాడు. ఒక్క చేత్తో రివాల్వరు, రెండో చేత్తో బేడీలు పట్టుకొని అతడికి స్వాగతం చెప్పు. 5 నిమిషాల్లో నేను అక్కడుంటా. పృథ్వీరావు అరిచాడు. గురూ, ఇంతకీ ఎవరు? ప్రత్యక్షమైనప్పుడు నువ్వు చూస్తావుగా. నవ్వుతూ ఫోన్ పెట్టేసి బయటకొచ్చాడు టెంపో. 50 గజాల దూరంలో కారాగింది. 2nd ఫ్లోర్ బాల్కనీలో నిలబడ్డ టెంపో వెనక్కి జరిగాడు. చకచకా తనకు కావలసిన గదివైపు నడిచాడు. తలుపు మీద చిన్నగా తట్టాడు. ఎవరో ఒక బొంగురు కంఠం చిరాగ్గా గద్దిచ్చింది. రూమ్ సర్వీస్ సార్, టెంపో బిగ్గరగానే అన్నాడు. తలుపు తోయ్. టెంపో తలుపు దోసుకొని గదిలోకి దూరాడు. అతడి వీపు తలుపుని చూస్తూ ఉంది. నేనేది ఆర్డర్ ఇవ్వా. అతని కంఠం మధ్యలో మూగబోయింది. ఆశ్చర్యం, కోపం, అనుమానం అన్నీ కనిపించాయి అతడి మొహంలో. టెంపో అతన్నే చిరునవ్వుతో చూస్తున్నాడు. మంచం మీద అతను గెడకర్రలాగా పొడుగ్గా పడుకున్నాడు. అతడేదో బుక్కు చదువుతున్నాడు. ఎవరు నువ్వు? గర్జించాడు అతను, మోచేతుల్ని మంచం మీద ఆంచి లేచే ప్రయత్నం చేస్తూ. నువ్వు తీసిన జ్వాల రంగనాథం ఫోటోల కన్నా ఆకర్షణీయంగా ఉన్నాయా? నవ్వుతూ అడిగాడు. అతడి కళ్ళలో ఏదో ఒక్కసారి వెలిగింది. అతడు స్ప్రింగ్ లాగా తటాలను లేచాడు. హూ ఆర్ యూ? ఏమిటి ఆ వాగుడు? డిటెక్టివ్ టెంపో పేరు వినే ఉంటావుగా. నీ పేపర్లో పేరు లేదు, గెట్ అవుట్ అని హోంకరించాడు. రంగనాథానికి సంబంధించిన ఫోటోలు, నెగిటివ్లు, క్యాసెట్లు అతడి నుంచి గుంజుకున్న 163,500 ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. టెంపో నవ్వుతూనే అన్నాడు. దారి తప్పి వచ్చావా నాయనా? మెంటల్ కార్ఖానా నుంచి వచ్చావా తప్పించుకొని? అతడి కంఠంలో వెటకారం గంటలాగా మోగింది. రంగనాథం ఎవరా సింగినాథం అంటూ హోంకరించాడు. రంగనాథం అనే సింగినాథం నీకు బావాని నీకు నేను పరిచయం చేయాలా దామోదర్? టెంపో ఎగతాళిగా అన్నాడు. దామోదర్ ఉలిక్కిపడ్డాడు. అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతడు లేచి నిలబడ్డాడు. ఆల్ రైట్, రంగనాథం మా బావ. రంగనాథం నాకు తెలుసు. అయితే నువ్వు అనేదేంటి? అక్క మొగుడిని బ్లాక్మెయిల్ చేసిన ఘనత చరిత్రలో నీకే దక్కుతుందనుకుంటాను దామోదరం. టెంపో నవ్వుతూనే అన్నాడు. పిచ్చి పట్టిందా? బావని నేనందుకు బ్లాక్మెయిల్ చేస్తాను? సాధారణంగా ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేసినా అది డబ్బు కోసమే. నాన్ సెన్స్. అడిగితే మా బావ నాకు
అక్షర లక్షలు ఇస్తాడు. అయినా నీతో ఈ కబాడీ దేనికి? బయటికి నాడు. దామోదరం బెదిరింపుగా చూస్తూ 2 అడుగులు ముందుకేశాడు. డిటెక్టివ్ టెంపో 2 అడుగులు ముందుకేసి ఆగాడు. శూలంతో పొడుస్తున్నట్టు అతన్ని చూసి, బ్లాక్మెయిల్ చెయ్యడమే కాదు, అతడు షాపుకు కూడా నిప్పు పెట్టావు. ఓహో, దామోదరం వెటకారంగానే అన్నాడు. డబ్బు కోసం బావని బ్లాక్మెయిల్ చేశాను. బాగుంది, షాపుని ఎందుకు గాలుస్తాను, అది కూడా చెప్పి నవ్వుతూ అన్నాడు. ఆ అవకాశం నాకెలా పనికొస్తుంది? నవ్వే అవకాశం నీకుండదు దామోదరం. రంగనాథం ఒట్టిపోయిన ఆవులాగా తయారయ్యాడు. 2 లక్షలు సర్దలేకపోయాడు. సర్దలేడు అని నీకు తెలుసు. అందుకే షాపుని లంకలాగా కాల్చావు. ఇన్సూరెన్స్ పైకం వస్తుంది, అది నీకు చదివింపబడుతుంది. దామోదర్ రౌద్రంగా చూశాడు. ముక్కు ముఖం తెలియని మూర్ఖుడెవడో గదిలోకి చొరబడి బుద్ధి లేకుండా వాగుతుంటే వింటూ కూర్చోడానికి నాకేం ఓపిక లేదు. మర్యాదగా వెళ్తావా? పోలీసుల్ని పిలవమంటావా? పోలీసుల పేరు ఉచ్చరించడానికే నువ్వు భయపడతామనుకున్నాను. పర్లేదు, బాగానే ధైర్యం తెచ్చుకున్నావు. పృథ్వీరావ్, దామోదరానికి అర్జెంటుగా నువ్వు కావాలట. కమాన్. టెంపో కంఠం ధ్వనించింది. అతడు దామోదరం వైపు తిరిగాడు. దామోదర్ అయోమయంగా చూశాడు. పృథ్వీరావు లోపలికొచ్చి వెంటనే తలుపులు గడియబెట్టేశాడు. దామోదర్ ఆశ్చర్యంగా చూశాడు. క్షణంలో ఇన్స్పెక్టర్ చేతిలో రివాల్వరు అతడికి చూపించాడు. దాంతో అతడు చేతులు పైకెత్తాడు. ఇన్స్పెక్టర్, టేక్ హిమ్ అవే. అర్థం పర్థం లేని మాటలతో నన్ను అవమానిస్తున్నాడు. దామోదర్ దర్పం ఉట్టిపడేలాగా అన్నాడు. ఇన్స్పెక్టర్ పృథ్వీరావు చేతిలోని రివాల్వర్ అతడి వైపే కదిలింది. టెంపో, ఇతనెవరు? రంగనాథం భార్య తమ్ముడు. రంగనాథాన్ని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి. రంగనాథం బట్టల షాపును తగలబెట్టిన వ్యక్తి. 3 in 1. టెంపో నవ్వుతూ అన్నాడు. ఇది అన్యాయం. దామోదరం అరవడం ప్రారంభించాడు. షటప్. పృథ్వీరావు కంఠం అతడి చేతిలోని రివాల్వర్ చప్పుడు చేసింది. టెంపో, అర్థమయ్యేలా చెప్పు అన్నాడతను టెంపోని ఓరగా చూస్తూ. రంగనాథం తన షాప్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తున్న జ్వాలతో సంబంధం డెవలప్ చేసుకున్నాడు. ఆ విషయాన్ని పసిగట్టిన దామోదరం అతన్ని బ్లాక్మెయిల్ చేశాడు. బ్లాక్మెయిలర్ గురించి వారం వారం రెట్టింపైన మొత్తం గురించి టెంపో వివరించాడు. మధ్యలో దామోదర్ అడ్డు తగలబోయాడు. పృథ్వీరావు రివాల్వర్ అతని నోరు నొక్కేసింది. టెంపో మళ్ళీ చెప్పాడు. రంగనాథం బోడి చెయ్యి చూపించాక దామోదర్ బుర్ర చురుగ్గా ఆలోచించింది. షాప్ కాలిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తుంది. పొదగబడిన పిల్లని తన్నుకుపోయే డేగలాగా పైకాన్ని తను తన్నుకుపోవడానికి దామోదర్ ఎత్తువేశాడు. ఆ రాత్రి షాపును తగలబెట్టేశాడు. పొద్దుటే, నో, నేను ఏ పాపం ఎరగను ఇన్స్పెక్టర్. టెంపో గారు క్రైమ్ రచయితలాగా ఉన్నారు. దామోదర్ బొబ్బలెట్టాడు. టెంపో చిరునవ్వుతో అన్నాడు. రంగనాథం ఇంట్లోకి బయటికి ధారాళంగా వెళ్లి రాగలిగే అవకాశం ఉన్న దామోదర్ రాత్రి అతడి సంచిలోంచి స్కూటర్ తాళాల్ని, షాప్ తాళాల్ని తస్కరించాడు. స్కూటర్ మీద షాప్కి వెళ్ళాడు. అనుకోని విధంగా గోర్ఖా ప్రత్యక్షమై పలకరించాడు. కైనెటిక్ హోండాని తల బాగా వంచి నడిచే విధానాన్ని చూసి ఇతన్ని రంగనాథమే అని అనుకున్నాడతను. పలకరించేసరికి కంగారు పడి దామోదర్ సహజంగా షాపు యజమానిలాగానే మాట్లాడాడు. ఇన్స్పెక్టర్, నిరాధారంగా నా మీద నిందలేస్తున్నాడు. నేను చట్టరీత్యా చర్య తీసుకుంటాను. మీరు విట్నెస్గానే ఉన్నారు కదా? దామోదర్ హుంకరించాడు. పృథ్వీరావు టెంపో వైపు చూశాడు. ఇతను షాపును తగలబెట్టాడు పృథ్వీరావు. దానికి అవసరమైన సాక్ష్యం, ఆధారాలు ఉన్నాయి. ఒకటి, తను చూసినప్పుడు షాప్లో ఉన్న రంగనాథం బ్రౌన్ కలర్ షూస్ వేసుకున్నట్టు గోర్ఖా తేజ్ బహదూర్ చెప్పాడు. పొద్దుటే నేను రంగనాథం ఇంటికి వెళ్ళాను. రంగనాథం చెప్పులు తప్ప బూట్లు వాడడు. అయితే అక్కడ బ్రౌన్ షూస్ ఉన్నాయి. వాటి సైజు 6. రంగనాథం పాదాలు పెద్దవి. అతడి చెప్పుల సైజు 8. అంటే రంగనాథం ఇంట్లో ఉన్న బూట్లు దామోదరానివి. అవి తన తమ్ముడివని రంగనాథం భార్య నాతోటే అంది. నో కేకబెట్టాడు. ఎస్,
వాటిని నిర్లక్ష్యంగా అక్కడ వదిలేసి యథాలాపంగా దామోదరం వేరే జత బూట్లు వేసుకున్నాడు. రోజంతా అక్కడ ఇక్కడ తిరిగి ఊరెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి ఈ గూట్లోకి వచ్చి దాక్కున్నాడు. తర్వాత రోడ్లోంచి కాంపౌండ్లోకి వెళ్ళే రంగనాథం కాలుతున్న సిగరెట్ పీకని పారేసినట్టు ఆ కాలుతున్న సిగరెట్ పీకతోటే గూర్ఖా బీడీ కాల్చుకున్నట్టు చెప్పాడు. రంగనాథం సిగరెట్లు అస్సలు కాల్చడు. అతడు కాల్చేది కరోనా సిగార్. దామోదరం సిగరెట్స్ కాలుస్తాడని మంచం పక్కనే ఉన్న వీటిని బట్టి మనకు తెలుస్తోంది కదా. మరో సంగతి, దామోదరం తన షాప్కి సాధారణంగా రాడంటూ రంగనాథన్ నాతో చెప్పాడు. కానీ ఆ రోజు పొద్దుటే బ్రౌన్ షూస్ని నేను పరీక్షించాను. బూట్లో అడుగు భాగంలో చీర ధర వేసిన అతికించే స్టిక్కర్ అతుక్కుంది. దాని ధర 285 రూపాయలు అని వేసి ఉన్న స్టిక్కర్ని జేబులో పడేసుకుని రంగనాథానికి నేను చూపించాను. స్టిక్కర్ మీద దస్తూరి తన గుమాస్తా సాంబమూర్తిది అని ఖచ్చితంగా చెప్పేశాడు. అంటే అక్కయ్య ఇంటి తాళం చెవిని జాగ్రత్తగా చేసుకుని దామోదరు చప్పుడు కాకుండా షాపుకి నిప్పంటించి ఏమీ ఎరగని వాళ్ళలాగా ఎక్కడవక్కడ పెట్టేసి పడుకున్నాడు. అతడు ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకోవడం గూర్ఖా కళ్ళారా చూశాడు. దామోదరం మొహంలో నెత్తురు చుక్కలేదు. ఇన్స్పెక్టర్ గారు, బావ సలహా మీదే నేను షాప్కి నిప్పెట్టేశాను. మరో మార్గం లేదని బావ నాతో వాపోయాడు. ఇది నిజమండి. నేను బావని బ్లాక్మెయిల్ చేయలేదు, దామోదరం తడబడుతూ అన్నాడు. డిటెక్టివ్ టెంపో నవ్వాడు. పృథ్వీరావు తన ఆట కట్టయిందని తెలుసుకున్న దామోదరం తెలివిగా అబద్ధాలు ఆడుతున్నాడు. అతను రంగనాథాన్ని బ్లాక్మెయిల్ చేశాడు. అతన్ని, ఈ గదిని సోదా చేయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నంబరు 9709 పాస్బుక్ చిక్కుతుంది. అందులో పోయిన నెల 4వ తారీఖు నుంచి వారం వ్యవధిలో 500, 1000 ఇలా రెట్టింపు అవుతూ 8 శుక్రవారాల్లో మొత్తం జమ చేయబడ్డ ఎంట్రీలు ఉంటాయి. ఇన్స్పెక్టర్ పృథ్వీరావు ముందుకు కదిలాడు. దామోదర్ తలుపు వైపు కదిలి వెళ్లబోయాడు. ఇన్స్పెక్టర్ రివాల్వర్ అతడి డొక్కలో గుచ్చుకుంది. దామోదర్ బలహీనంగా నేల మీద కూర్చుండిపోయాడు. 2 చేతులతో మొహాన్ని కప్పేసుకున్నాడు. ఇన్స్పెక్టర్ పృథ్వీరావు జేబులోంచి బేడీలు తీశాడు. టెంపో చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు. మిస్టర్ టెంపో, నమ్మలేకుండా ఉన్నాను. దామోదర్ నా బావమరిది ఇంత ఘోరం ఎందుకు చేశాడు? రంగనాథం ఆవేశంగా ప్రశ్నించాడు. డబ్బు కోసం మాత్రమే కాదు. టెంపో నవ్వాడు. అతడి పక్కనే కూర్చున్న ఇన్స్పెక్టర్ పృథ్వీరాజు నవ్వుతూ తలాడించాడు. మరెందుకు? రంగనాథం ఆశ్చర్యంగానే అన్నాడు. చదువుకునే రోజుల్లో జ్వాలని అతను విపరీతంగా ప్రేమించాడు. చెరుకు గడలా ఉండే దామోదరాన్ని జ్వాల బొత్తిగా పట్టించుకోలేదు. అతడిని ఆమె ఇగ్నోర్ చేసింది. కొంతకాలం గడిచింది. మద్రాసు వదిలేసి జ్వాల పొట్టపోసుకోవడం కోసం ఈ ఊరొచ్చింది. మీ దగ్గర చేరింది. చాలా కాలం తర్వాత దామోదరం ఆమెని అక్కడ చూశాడు. ఒకరోజు రాత్రి 8 ప్రాంతంలో ఆమెని కలుసుకోవడానికి ప్రయత్నించాడు కూడా. తన ప్రేమను రెన్యూ చేసుకోవాలి అని అనుకున్నాడు. ఆ రాత్రి ఆమె గదిలోంచి యువతలకొచ్చి నడవసాగింది. దామోదర్ ఫాలో చేశాడు. ఆమె హోటల్ ఎమరాల్డ్లోని ఒక గదిలోకి వెళ్ళింది. ఆమె పట్ల రెండోసారి పిచ్చి ముదిరిన దామోదర్ గది ముందు నక్కి దాక్కున్నాడు. ఆ గదిలో జ్వాల ఒంటరిగా లేదని, తన బాబా ఆమెకు తోడుగా ఉన్నాడని కనుక్కోవడానికి దామోదర్కి అట్టేసేపు పెట్టలేదు. మీరిద్దరు వ్యాపారం చేస్తూ ఆ గదిలో దాక్కోలేరని అతడు కనిపెట్టాడు. తన అక్కయ్యను మోసం చేస్తూ తను ప్రేమించిన యువతితో హోటల్ గదుల్లో శృంగారం జరుపుతున్న మీ మీద అతని కసి ఎవరెస్ట్ లాగా పెరిగిపోయింది. గుడ్ గాడ్! రంగనాథం అరిచాడు. 2 విధాలుగా మీ మీద కసి తీర్చుకోవడానికి అతడు నిశ్చయించుకున్నాడు. సరైన సమయం చూసి అక్కడున్న రిసెప్షనిస్ట్కి డబ్బులు ఇచ్చాడు. మీ ఇద్దరిని ఫోటోల్లోకి దించాడు. మీ మీద బ్లాక్మెయిలింగ్ అస్త్రం ప్రయోగించాడు. కంఠం మార్చి మీతో ఫోన్లో మాట్లాడాడు. ముందు చూపుతో హోటల్ రూము మెయింటైన్ చేస్తూ వచ్చాడు. మై గాడ్, ఇదంతా అసలు మీరెలా కనిపెట్టారు?
రంగనాథం ఆశ్చర్యంగానే ప్రశ్నించాడు. అతనే అంతా కక్కేశాడు. ఇన్స్పెక్టర్ పృథ్వీరావు నవ్వుతూనే అన్నాడు. చండాలుడు, అక్కయ్య కొంపకే నిప్పెట్టేశాడు. నెల నెల తనకి 1000 రూపాయలు అందిస్తున్న అక్కయ్య సంసారాన్ని గుల్ల చేయడానికి వాడికి అసలు మనసెట్లా ఒప్పిందో. రంగనాథం పళ్ళు కొరుకుతూ అన్నాడు. మీరు ఎంత ఇచ్చినా అదంతా వ్యాపారంలోని పైకమే అని తనకి తెలుసన్నాడు దామోదరం. అక్కయ్యకి ఏ డోకా లేదు. 10 లక్షలు విలువ చేసే బిల్డింగ్ ఉంది, బోల్డన్ని నగలు అవి ఉన్నాయి అన్నాడతను. పైగా మీరిచ్చిందంతా వ్యాపారంలోంచి మీ భార్యకి తెలియకుండా కాజేసి మీరు దాచుకున్న సొమ్మే అని అతడి నమ్మకం. టెంపో నవ్వుతూ అన్నాడు. వెధవ. రంగనాథం హూంకరించాడు. మిస్టర్ టెంపో, తోలుబొమ్మని ఆడించినట్టు నన్ను ఆడించిన వాడిని నా దగ్గరగా ఉన్నా కూడా నేను అసలు అనుమానించలేకపోయాను. అసలు మీరెలా పసిగట్టారు? అవును, నాకు అదే అంతుపట్టలేదు, ఇన్స్పెక్టర్ పృథ్వీరాజ్ అన్నాడు. గూర్ఖా సాక్ష్యం నాకెంతో ఉపకరించింది. సొంత వ్యక్తిలా అతడు ఇంట్లోంచి షాప్లోంచి ఇంటికి మీ స్కూటర్ మీదే వెళ్ళాడు. అంత సులువుగా పరాయి వ్యక్తి ఇంట్లో దూరి తలుపు మూసుకోడు. ఆ పని మీ ఇంట్లో వ్యక్తుల్లో ఎవరో ఒకరు చేసే ఉండాలి. మీరు, మీ భార్య, మీతో పాటు ఉన్న దామోదర్. మీరు చేయలేదని మీ చెప్పులే చెప్తున్నాయి. మీ భార్యను అనుమానించడానికే వీల్లేదు. ఇకపోతే మిగిలింది దామోదరమే. అతడి బూట్లు, సిగరెట్టు నా అనుమానాన్ని అతడి మీదకి పోయేలాగా చేశాయి. అసలు ఉద్దేశం చెప్పకుండా వేలిముద్రల కథ చెప్పి ఆ ఉత్తరాలు నేను తీసుకున్నాను. దామోదర్ అడ్రస్సు, అతడి దస్తూరి కనుక్కోవడానికి వెంటనే మద్రాస్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్కి నేను ఫోన్ చేశాను. ఫలానా వ్యక్తి కొడుకు దామోదర్, జాతకం వగైరా పూర్తిగా తెలుసుకోమన్నాను. ఇన్స్పెక్టర్ సుధాకరు మొత్తం కథ అంతా వివరించాడు. మొత్తం ఇతని జాతకాన్నే నాకు అందించాడు. బిఏ ఫెయిల్ అవడంతో రికార్డు సృష్టించిన దామోదర్ తిరుగుబోతుగా, జులాయిగా తయారయ్యాడు. ఇంటి పట్టున అసలు ఉండేవాడే కాదు. సంపాదన లేకపోయినా వ్యసనాలన్నీ ఉన్నాయి. అతడొక ఓటి కొండ అని నాకు అర్థమైంది. అతడి కదలికల్ని ఫాలో చేశాను. అతడికి ఎడం చేత్తో రాసే అలవాటు ఉందని నాకు తెలియజేశాడు సుధాకర్. బ్యాంకులో వాకప్ చేశాను. నా అంచనా నిజమైంది. మీ దగ్గర పిండుకున్న పైకాన్ని పిసినార్లాగా బ్యాంకులో దాచుకున్నాడు. అతని బ్యాంక్ అకౌంట్ అతన్ని పట్టించింది. టెంపో ముగించాడు. మీ కలర్ ఫోటోలు, నెగిటివ్లు అతడి దగ్గరే దొరికాయి. ఇన్స్పెక్టర్ పృథ్వీరావు అవి అందుకొని నవ్వుతూ అన్నాడు. రంగనాథం తలవాల్చుకుని నేల చూపులు చూడసాగాడు. మొత్తానికి దామోదరానికి శిక్ష పడింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందా అండి? అయితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. అసలు కథలు ఎలా ఉంటున్నాయి, ఈ కథలు పెట్టే సమయం మీకు ఎలా ఉంటుంది, మీరందరూ పూర్తిగా వింటున్నారా లేదా, ఇంకా ఏమన్నా మీ సలహాలు సూచనలు నాకు ఇవ్వండి. వీలైనంత మటుకు మీరిచ్చిన సలహాన్ని సూచనని నేను పాటించడానికే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.